స్టూడెంట్స్ షుడ్ ఆస్క్ క్వశ్చన్స్ అనేది ఉంది. అవి రాసిన వాళ్ళు ఒకసారి చెప్పండి. లేదు చెప్పండి, మీ పిక్చర్ ఏంటిది, మీరు ఏం రాశారు? ఒకరిద్దరు యూకేజీ ఈపీఎస్ ఎయిర్ లెసన్ తీసుకున్నాను టాపిక్. అక్కడ పిక్చర్ రీడింగ్లో వాటర్ ఉంటుంది, పక్కన అంతా గ్రీనరీ, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. దాంట్లో స్టూడెంట్ షుడ్ ఆస్క్ క్వశ్చన్స్లో గ్రీన్లో కనిపిస్తుంది వాటర్. సో వై ద వాటర్ ఈజ్ లుకింగ్ ఇన్ గ్రీన్ అనే క్వశ్చన్ వాళ్ళు అడుగుతారు. వై ద హిల్స్ ఆర్ వెరీ హై, పక్కన ఉన్న కొండలు ఎందుకంత ఎత్తుగా ఉన్నాయి. వై ద ఆల్ థింగ్స్ మూవింగ్ వన్ సైడ్ ఓన్లీ, ఎందుకు అన్ని థింగ్స్ ఒకే సైడ్ మూవ్ అవుతున్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ రాసి ఇంకొకరు ఇక్కడ ఎవరు చాలా బాగా రాశారు. ఇప్పుడు పిల్లవాడు అందరూ అడుగుతారు, కానీ టోపు ఎగిరిపోతూ ఉంటున్నాం. టోపు ఎగిరిపోతుంటే ఇటు వెళ్ళక ఎనిమిదికి ఎందుకు పోతున్నది అని అంటే ఏం రిజల్ట్స్ అయి ఉంటాయి? ఒకటేమో మీరు ముందుకి పరిగెత్తుతుంటే స్పీడ్గా పోతుంటే అది లేచి కనుకోబోతుంది. లేదు నిలబడినప్పుడు కూడా గాలి ఎదురుగా వస్తే వెళ్ళిపోతుంది. అది ఆ రకమైన రీజన్స్. UKG A section English textbook. In that Ganesha picture, students should ask the questions in that. How can a little mouse lift Ganesha? అర్థమైందమ్మా? Why Ganesha have 4 hands? How will Ganesha eat? How can Ganesha eat without mouth? Why Ganesha holding Trishul will be Lord Shiva? సో ఇవి స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారని అడుగుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రైట్? శివుడు గణపతి ఎలక మీద ఎట్లా పోగలుగుతాడు, వాడికి అది డౌట్, అది చెప్పగలగాలి. కాబట్టి మన ప్రిపరేషన్ ఎంత ఉండాలో చూడండి, రైట్? ఇప్పుడు ఇవి అర్థమైందమ్మా మిగిలిన వాళ్ళకి? అది చూడండి, ఆ చిత్రం ఆధారంగా స్టూడెంట్స్ ఏమన్నారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇది ఎవరు రాశారు? ప్రాబ్లమ్ సాల్వింగ్ రాసిన వాళ్ళు ఒకరిద్దరు రండి. So this is UKG EBS. So this is the picture where one person is selling fruits and vegetables on the cart. So when we come to the section of problem solving, we prepared 3 questions here. What will you do or say when your friend is hungry or weak? What you will do when your friend forgets to bring snacks? What you will do when anyone do not like eating fruits? So because problem solving is about what they have understood, justification, and then further they have to go for problem solving. That means they should understand the concept of why we have to eat fruits and vegetables, and they should give the suggestion accordingly. అనాలిసిస్కి సంబంధించింది ఒకటి, యానిమల్స్కి సంబంధించింది రాశారు. యానిమల్స్కి సంబంధించిన దాంట్లో ఏం రాశారంటే వాళ్ళు అనాలిసిస్లో ఇదిగో వీటికి సంబంధించినంత వరకు ఈ జంతువుల దగ్గరికి మనం పోవచ్చు, ఈ జంతువుల దగ్గరికి వెళ్ళలేము, ఈ జంతువులకు ఆహారాన్ని అందించవచ్చు, ఈ జంతువులకు ఆహారాన్ని అందించలేమో, అందించిన దూరం నుంచి వేయాలి, తర్వాత ఈ జంతువుల దగ్గరికి వెళ్ళొద్దు, ఈ జంతువుల దగ్గరికి వెళ్ళొచ్చు. కాబట్టి ఈ జంతువులను కాస్త ముట్టి దువ్వడానికి అవకాశం ఉంది, వీటికి లేదు. కారణం ఏంటి? వైల్డ్ యానిమల్స్ harmful. This domestic animals are friendly animals అనేది అక్కడ వాడు గ్రహించేటువంటి స్థితి. సో అట్లా తర్వాత హౌ డు యు నో ఇప్పుడు ఇది కూడా వస్తుంది, ఏది హౌ డు యు నో అది వస్తుంది. తర్వాత ప్రతిదానికి అక్కడ ఉండేటువంటి కొన్ని జంతువులు ఉన్నాయి. వాడు హౌ డు యు నో అనుకున్నప్పుడు ఒకటి రాశాను నేను,
మీరు ఫ్యామిలీ ఏం రాశారన్నారు? హౌ డు యు నో అనేది ఉన్నదనుకోండి, ఫ్యామిలీ ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా సమిష్టి కుటుంబం. ఈ సమిష్టి కుటుంబంలో ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి, ఏ ప్రయోజనాలు అక్కడ మిష్టి కుటుంబంలో ఉన్నాయి అనేది నీకు ఎట్లా తెలుసు? ఎందుకంటే నాన్నమ్మ ఉన్నది లేదు కాబట్టి కథలు చెప్పదు, తాతయ్య లేడు కాబట్టి ఆటలాడించడు. ఈ రకమైనటువంటి విషయాలను వాడు ఊహించి నీకు ఎట్లా తెలుసు అనంటే ఈ విధంగా చెప్పడం, ఇది హౌ డు యు నో. సో ఇది ఇమాజినేషన్. ఇమాజినేషన్కి సంబంధించింది. ఇప్పుడు ఏదైనా ఒక స్టోరీ తీసుకోండి, చెప్పండి, పిక్చర్. ఒక ఇమాజినేషన్ ఇట్లా ఉండొచ్చు. ఇప్పుడు ఎయిర్కి సంబంధించింది ఉంది. ఇమాజినేషన్ ఏముంది అంటే నీవు గాలికి ఎదురుగా వెళ్ళడం ఈజీయా, లేకపోతే గాలికి అంటే ఫర్గా వెళ్ళడం ఈజీయా? ఒక సైకిల్ తొక్కుతున్నావు, నువ్వు తొక్కినప్పుడు నువ్వు గాలికి అనుకూలంగా వెళ్ళినట్టయితే ఈజీగా వెళ్తావా, లేకపోతే వెళ్తావా అని అటువంటిది వాడు ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం నీకు ఎట్లా తెలుసు అంటే నేను అనేక సందర్భాలలో వెళ్ళాను అనే అటువంటి చెప్తాడు. సో ఈ రకమైనటువంటిది ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి రాకపోవచ్చు దాంట్లో, కానీ మొత్తం మీద ఆచార్యులు తయారైతే లెసన్ ప్లాన్ రాస్తారా, నోట్స్ రాస్తారా అనేది డిఫరెంట్. కానీ ఈ ప్రిపరేషన్ ఉండాలి. ఈ ప్రిపరేషన్ లేకుండా క్లాస్కి వెళ్తే ఎన్ని ప్రశ్నలు అడుగుతాం? ఇట్లా వెళ్తే ఇప్పుడు ఒక వాళ్ళు 40 తయారు చేశారు, చేసిన తర్వాత మీకు చేయవచ్చు కదా అంటే ఇంకా మేము ఎన్నైనా చేయగలుగుతాము. కానీ ఒక్కొక్క బిట్కి 3 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ అనుకున్నాం. అట్లా 11 3 33 11 4 44 చేసాము అనుకున్నాం. ఇప్పుడు మీరందరూ కూడా ఇంకా సమయం ఇస్తే చేయగలుగుతారు కదా క్వశ్చన్స్. కాబట్టి అట్లా కనీసం ఒక 30 క్వశ్చన్ చేసేసేయాలి. 30 క్వశ్చన్ చేసిన తర్వాత దానికి సబ్ క్వశ్చన్స్ వస్తాయి. అట్లా సబ్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాం. దీంతో ఒక పీరియడ్ అవుతుంది, దానికి సంబంధించింది లాంగ్వేజ్ వస్తుంది. ఈ దాంట్లో నేను ముందే చెప్పాను కదా, మదర్ టంగ్ అయితే ఏం తీసుకోవాలి? ఆలోచనాత్మకమైన ఎక్కువ తీసుకోవాలి. ఆ తర్వాత అదర్ దెన్ మదర్ టంగ్ లాంగ్వేజ్ అయితే లిసనింగ్ అండ్ స్పీకింగ్ మీద ఎక్కువ తీసుకోవాలి. ఇది రైట్. ఇప్పుడు పాఠానికి సంబంధించింది కొద్దిగా ముందుకు వెళ్దాం. ఇంగ్లీష్ లెసన్ ఎట్లా తీసుకుంటాం? ముందున్నటువంటిది ఏంటి? దాంట్లో ఫస్ట్ రైమ్ ఉంది. ఏమండి ఫస్ట్ రైమ్. ఈ రైమ్ చెప్పాల్సినప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి చెప్పండి ఒకసారి. ఒకటి నిలబడి ఉండాలి లేదా సర్కిల్లో ఉండాలి. రైట్. విత్ యాక్షన్, అభినయంతో ఉండాలి. అందరికి కనబడేలాగా ఉండాలి. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండాలి. దాని మీనింగ్ ఈ అభినయంలో కనిపించాలి. దేని మీనింగ్? రైమ్ అభినయంలో కనిపించాలి. ఇంకా తర్వాత ఈ రైము ఒకవేళ పెద్దదిగా ఉందనుకోండి, ఒకటే రోజు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒక 4 లైన్స్, మళ్ళీ తర్వాత 4 లైన్స్ ఇట్లా చెప్పుకోవచ్చు. తర్వాత రైము ఇది ఒకేసారి చెప్పాలనేది లేదు. ఏది ప్రారంభంలోనే చెప్పాలి, మధ్యలో ఇది ఏం లేదు. కాస్త పిల్లవాడు బోర్ అయింది అనుకోండి, కాస్త కూర్చోబెట్టి మళ్ళీ నిలబెట్టి మళ్ళీ చెప్పించవచ్చు, ఇబ్బంది లేదు. దీని మీద క్వశ్చన్స్ అడగాలి. క్వశ్చన్స్ ఎటువంటివి ఉండాలి? టాపిక్ రిలేటెడ్ వాడు ఈజీగా చెప్పినట్టుగా ఉండాలి. ఏదైనా ఒక రైమ్ తీసుకోండి, ఎట్లాంటి క్వశ్చన్స్ వేయాలని నేను చెప్తాను. లేకపోతే మీరే ఒక రైమ్ తీసుకొని పిల్లవాడు అర్థం చేసుకోగలుగుతాడు అట్లాంటి క్వశ్చన్స్ చూడండి. అది ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలుగు కానీ. Rain, 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 everywhere water,
waste water. దాని మీద క్వశ్చన్స్ ఏమి ఇస్తారు పిల్లలకి? What this time is about water. మనం ఈ రైమ్ చదువుకున్నాం కదా, దాంట్లో ఏం దేని గురించి చదువుకున్నాం? వాటర్ చెప్తారు. Water. సో హౌ వి ఆర్ గెట్టింగ్ వాటర్? రెయిన్. రెయిన్. వాట్ టైప్ ఆఫ్ వాటర్ వి షుడ్ డ్రింక్? ఫ్రెష్ వాటర్. ఫ్రెష్ వాటర్, రైట్. డు వి వాళ్ళు ఒక లైన్ లో ఒక వర్డ్ లో చెప్పినా పర్వాలేదు. ఈ రకంగా క్వశ్చన్స్ వేయాలి. సో ఇప్పుడు రాయండి, రైమ్స్కి సంబంధించినటువంటి ఏమేమి అంశాలు దృష్టిలో పెట్టుకోవాలనుకున్నది నేను మళ్ళీ చదవమంటాను. ఇండివిజువల్ రాయాలి, పక్క వాళ్ళంతా చూడొద్దు. నేను ఎవరిని చదవమంటే వాళ్ళు చదవాలి. రాయాలి, రాయం చెప్పాడు. ఒకటి ఏంటిది, దాని శైలి బాగుండాలి, తాళం కలవాలి, ఇట్లాంటి. ముందుగా ఎవరు చదువుతారు? చదువుతావా? రైట్. జాగ్రత్తగా మీరు టిక్ చేసుకోండి. మీకు ఏవైతే ఇందులో లేని మీ దగ్గర ఉన్నాయో అవి మళ్ళీ మీరు చెప్పండి. రైమ్ చెప్పే మొత్తం మనం రైమ్ చెప్పే ముందు మనందరం పిల్లల్ని యూ షేప్లో నిల్చోబెట్టుకోవాలి. అందరికీ మనం కనిపిస్తున్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. పిల్లలకి కొంచెం కొంచెం డిస్టెన్స్ ఇవ్వాలి. రిథమిక్గా ఉండాలి శైలి. తప్పులు లేకుండా, ఉచ్చారణ దోషాలు లేకుండా చూసుకోవాలి. ఏం దోషాలమ్మా? సరే ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ లేకుండా వర్డ్ డెలివరీ. ఉచ్చారణ ఉచ్చారణ మామూలు కింద. గేయానికి అనుగుణంగా అభినయం ఉండాలి. రిపీటెడ్గా చెప్తూ ఉండాలి. నెక్స్ట్ రైమ్కి సంబంధించి సింపుల్ క్వశ్చన్స్ అడగాలి. పిల్లలు పలకగలిగేలాంటి గేయాలు తీసుకోవాలి. అంటే వర్డ్స్ సింపుల్గా ఉండేలా చూసుకోవాలి గేయంలో. రైట్. ఇది కాకుండా మా దగ్గర ఉన్నాయి ఇంకా పాయింట్స్ అనేవాళ్ళు చెప్పండి. శైలి, తాళం ఇవి వచ్చినాయా? అందరు యాక్షన్ చేస్తుందో లేదో చూసుకోవాలి.
మనం చెప్పేటప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగుండాలి. రైట్. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో ఎవరైనా డల్గా ఉంటే వాళ్ళ వైపు నవ్వుతూ కానీ అలా దృష్టి చూడాలి, పెట్టాలి. దృష్టి పెట్టాలి. మళ్ళీ చెప్పేటప్పుడు కూడా మనం ఎక్కువగా యాక్షన్ ఎక్కువ మూమెంట్స్ ఎక్కువగా చేస్తే వాళ్ళు మనలో 50% అనే చెందాలి. అంటే మనం ఒక జంప్ గట్టిగా జంప్ చేసినాం అనుకో వాళ్ళు ఇంకా గట్టిగా జంప్ చేస్తారు. ఆ విధంగా అన్నమాట. పదాల మీనింగ్ చెప్పాలి. పదాల మీనింగ్ అవసరం లేదమ్మా. అభినయంలో అర్థం కావాలి తప్ప పదాల మీనింగ్ అవసరం లేదు. రైట్. ఇంకా ప్రతి లైన్ 2 టైమ్స్ రిపీట్ చేయాలి. యాక్షన్ చెప్పేటప్పుడు కూడా రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నామా లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నామా అనే విషయాలు కూడా మనం చెప్పాలి. ఇంకేమైనా When we are saying right, should do pronunciation in a proper way. Second, according to the student's strength, we have to increase our voice as well as the action should be done by the teacher or acharya, and one only voice modulation and facial expressions is compulsory. ఇంకేమైనా రైమ్స్ యొక్క ఉపయోగం రైమ్స్ చెప్పేటప్పుడు మీనింగ్ యాక్షన్లో కనిపించాలి. If we takes the break and repeat the rhyme 5 minutes every break. If we take the break, interval or lunch time, after completing the bell, We can start the period. repeat the rhyme for 5 We can minutes. start the period with rhyme. With rhyme. అలాగే అందరూ చెప్తున్నారా లేదా లిప్ మూమెంట్ ఇస్తున్నారో గమనించుకోవాలి. అలాగే ఫస్ట్ వర్డ్స్ పలికించాలి, కొంచెం కష్టంగా అనిపిస్తే తర్వాత రిథమిక్గా రైమ్ నేర్పించాలి. కొద్దిగా చెప్పాలి. ఒకసారి ఒకేలాగా అంటే నేను పేరెంట్సే పలకలేకపోయినాను కాబట్టి మనం పలికేది అది కూడా రాసుకోండి. పలికేది విధంగా ఆ రైమ్ మొదట్లో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ రిథమిక్ వచ్చినాక రైట్. యాక్టివ్గా లౌడ్లీగా చెప్పాలి. టీఎం వీలైన రైమ్కి టీఎం చూపిస్తూ టీఎల్ చెప్పాలి. రైట్. ఇన్స్ట్రుమెంట్స్ కూడా యూజ్ చేస్తూ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే. పిల్లల్ని టచ్ చేయకుండా ఇన్స్ట్రక్షన్ ఆధారంగా ఫామ్ చేసుకోవాలి. పిల్లల్ని ముట్టుకోకూడదు. టైంకి చెప్పేటప్పుడు మీరు ఇటు జరగండి, మీరు ఇటు జరగండి అనకుండా మన వాళ్ళకి చేయబెట్టి లాగేస్తుంటారు ఆచార్యులు. ఇది చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే అన్ని చోట్ల లాగా ఇట్లా యూజ్ చేస్తుంటారు. తర్వాత ఈ రిథమిక్గా ఉండాలి, మెలోడియస్గా ఉండాలి. అది కూడా ప్రాక్టీస్ చేయాలి. రైట్. చెప్పే రైమ్ మీనింగ్ ఉండాలంటే కొన్ని రైమ్స్ మనం చెప్పకూడదు. ఆ రైమ్స్ ఇప్పుడు నర్సరీ పిల్లలకి మనం ఇంగ్లీష్ క్లాస్ తీసుకోవాలి. ఇంగ్లీష్ క్లాస్ తీసుకునేప్పుడు జనరల్గా అన్ని చోట్ల కనిపిస్తున్నటువంటిది ఏంటంటే ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బనానా, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. ఇది మీరు స్కూల్కు వచ్చేసిన తర్వాత రోజుకు ఒక 4-5 నేర్చుకోవచ్చు. ఆ పుస్తకం అంతా కలిపితే మీకు వారం రోజులలో పూర్తి చేయొచ్చు. పిల్లవాడు దాన్ని చూసుకుంటూ చెప్తాడు. ఆపిల్, బ్యాట్, బనానా, డాగ్ ఇవన్నీ చెప్తాడు. సుమారు ఇక్కడి వరకే అన్ని చోట్ల పరిమితం అయిపోతున్నారు. ఇప్పుడు అనుకున్నాం కదా, సూపర్ఫిషియల్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. ఇంతవరకే చెప్పారనుకోండి, అది పాఠం కాదు. ముందు అసలు ఫస్ట్ పిల్లవాడికి రావడం వాడికి అదర్ దెన్ మదర్ టంగ్. కాబట్టి మదర్ టంగ్ అన్నటువంటి దాన్ని ముందు ఏం చేయాలి, వాడికి పరిచయం చేయాలి. పరిచయం చేసేసి ఎన్ని రకాల యాక్టివిటీ చేయాలనేది అన్ని రకాల యాక్టివిటీ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం ముందే పరిచయం చేస్తున్నాం.
పరిచయం చేసేటప్పుడు ఇట్లా చేస్తున్నాం 2-3 రకాలుగా చేయొచ్చు. చిత్రం ఆధారంగా లెటర్లు పరిచయం చేయొచ్చు, లెటర్ ఆధారంగా పరిచయం చేసేయచ్చు. కాబట్టి పిల్లలు చిన్నగా ఉన్నాయి వాస్తవానికి. చాలా పెద్దవి తీసుకొని క్లాస్లో ఇక్కడ ఇంత వేసామనుకోండి, ఇట్లా అతుక్కుంటుంది. మళ్ళీ మనం తీసేయచ్చు. వెనుకకు దీనికి ఇంతకుముందు ప్లానర్ బోర్డు అనేది ఉంటే ఉండేది. ఇప్పుడు ఆ ప్లానర్ బోర్డులు ఎక్కడ కనిపించట్లా. మ్యాగ్నెటిక్ దొరుకుతున్నాయి, కానీ మ్యాగ్నెటిక్ మనకు ఇక్కడ సౌకర్యం ఉండదు. ఇవి పెద్దగా మనమే తయారు చేసుకోవచ్చు. ఎంత పెద్దగా అంటే లెటర్స్ అట్లా తయారు చేసేసుకొని వెనుకకు సాల్ట్ పేపర్, శాండ్ పేపర్ అతికేసేసుకుంటే అవి అక్కడ ఆగుతాయి. లేదు అనుకుంటే ఇక్కడ మధ్యలో కాటన్ ఉంటుంది, గమ్తో కాటన్ పెట్టేసేసి అక్కడ పెట్టినా ఆగుతాయి. కాబట్టి ఈ పద్ధతిలో వాడికి ఫస్ట్ టైం వాడికి వ్రాత అనేది లేదు. వ్రాత అనేది లేకుండా ఇగో ఇక్కడ నుంచి మొదలు పెడతాం. ఏ ఆపిల్, ఆపిల్, ఏ ఆపిల్, ఆపిల్. ఇట్లా ఒక 4 లెటర్స్ మనం పరిచయం చేసామనుకోండి. బి బనానా, బనానా. అట్లాగే సి, సి, క్యాట్, క్యాట్. డి, డా, డా. ఇట్లా మనము పెట్టేసేసాం. పెట్టేసేసిన తర్వాత ఇంట్లో ఒక్కొక్కటి తీసేసి అడగవచ్చు. ఇది తీసేసాం. ఏ ఆపిల్, బి బనానా, బనానా ఇది తీసేసాం. బి బనానా, సి ఇక్కడ తీసేసాం. సి క్యాట్, క్యాట్. డాగ్ ఇక్కడ తీసేస్తాం. డాగ్, డాగ్. ఇప్పుడు పిల్లవాడు గుర్తించాలి. ఇప్పుడేం చేస్తామంటే వీటిని ఎక్కడ పెట్టాలో పిల్లవాడిని అడుగుతాం. ఇప్పుడు ఈ ఆపిల్ ఉంది, ఇది ఎక్కడ పెట్టాలి అని చెప్తే వాడు ఏ ఆపిల్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసేస్తాడు. ఆ తర్వాత బి బనానా ఇవన్నీ కింద వేసేస్తాం. కింద వేసేస్తే వాడు తీసుకొస్తాడు ఇది బనానా. ఆ తర్వాత ఇక్కడ క్యాట్, క్యాట్. క్యాట్కి ఏంటి సి, ఇగో సి. డి డాగ్, డాగ్. ఇది పిల్లలు చేస్తారంటే చేస్తారు, కన్ఫ్యూజ్ అవుతారు. ఏది నర్సరీలో ఫస్ట్ డే అట్లా చేసేస్తే మళ్ళీ ఇది ప్రాక్టికల్ అవునా కాదా అనేది మళ్ళీ నేను చూసుకున్న తర్వాతనే మళ్ళీ మీకు చెప్తున్నాను. పిల్లలు నర్సరీ వాళ్ళని చెప్పేసేస్తే వాళ్ళు మొదలొక్క 5 minutes ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత వాళ్ళకి ఇవన్నీ తీసేసి కుప్పబోసేస్తే వాళ్ళు ఏ తీసేసేయండి, లేకపోతే మొదలు సి నుంచి చెప్తారు. సి నుంచి చెప్తే క్యాట్, క్యాట్, క్యాట్ ఇట్లా పెట్టి చెప్పేసేసారు. ఈ రకంగా ఇంకొక రకంగా ఏం చేసాం, ఇక్కడ వేసేసాం. వేసేసి ఈ 4 బొమ్మలు ఇక్కడ వేసేసాం. వాటిని వీటిని జోడించమని పిల్లలు. ఇప్పుడు ఏం చేయాలి, అర్థమైందా? ఏం చేయాలమ్మా, ఏం చేయాలి? ఇప్పుడు ఇటు కొన్ని అటు కొన్ని వేసేస్తే చేసి ఏం చేయాలమ్మా? పిక్చర్ చుట్టూ పిక్చర్ పక్కన చూడండి, 1
వాడు ఇక్కడికి రావాలి, అక్కడికి వచ్చి ఏం చేయాలి? ఏ ఏ ఏ అనాలి. ఆ తర్వాత అనండి మీరు కూడా, 2 times 3 times. యాపిల్ అక్కడ చూపించండి. అట్లా నువ్వు ఒకటి అక్కడ మీరు అనండి. ఇదంతా కూడా ఐడెంటిఫికేషన్. ఇది పిల్లవాడు ఆనందంగా నేర్చుకుంటాడా? ఇది నేర్చుకుంటాడు కదా, వాడికి అతుకు పెట్టడం, తీసేయడం. మూడోది నేను చేయము. ఒక్కసారి ఇద్దరికి కూడా పెట్టవచ్చు. అర్థమైందా? మీరు 4వ చేయండి. ఈ పద్ధతిలో వాళ్ళకి నేర్పించవచ్చు. ఈ పద్ధతిలో చాలా సులభంగా నేర్చుకుంటారు. అయితే ఇది దీంతో పూర్తిగా ఇప్పుడు వాళ్ళు ఏను ఐడెంటిఫికేషన్ చేశారు, ఆపిల్ని ఐడెంటిఫికేషన్ చేశారు. ఇది వీడికి అక్షరాలు రావు, కానీ దీన్ని వాడు గుర్తుపడతాడు. ఎట్లా గుర్తుపడతాడు? ఫోటోజెనిక్ మెమరీ అనేది ఒకటి ఉంటుంది. ఫిక్స్ అయిపోతుంది అన్నట్టు ఈ లెటర్స్, ఈ సైజ్, ఇదంతా. వాడు ఈ లెటర్స్ ఏపీపీఎల్ ఆపిల్ అని చెప్పొద్దు. వీడిని చూడగానే ఓ ఈ బి కనిపించో, ఈ ఏ కనిపించో, ఈ ఏ ఇక్కడ బి ఇక్కడ బి, ఆ ఫోటోజెనిక్ దీంతో వాడు గుర్తుపడతాడు. ఇదాంట్లో డౌట్ ఏం అవసరం లేదు. వాడికి ఏపీపీఎల్ రాదు కదండి, రాకుండా గుర్తుపడతాను. మీరు కావాలంటే మీరు క్లాసులో చూడండి. రైట్, ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడికి అయిపోయింది. దీని తర్వాత ఏముంటుంది? ఇక్కడ ఆపిల్ అని చెప్పాను. మనం ఏమన్నాం? ఇంగ్లీష్ చెప్పేటప్పుడు నాట్ ఓన్లీ ఫేస్ షీట్, ఇవి చెప్పేటప్పుడు కూడా మీరు ఏ ఫర్ ఆపిల్ అని చెప్పారనుకోండి, పాఠం అయిపోదాం. ఈ ఆపిల్ మీద మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేయాలి. వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ ఏ ఫ్రూట్. What is its color? It is red. What is its taste? Sweet. Yes. Did you ever eat apple? Did you ever eat apple? How many apples do you eat? Only one. పిల్లలైతే మీరంటే మన అని చెప్పారు, వాడైతే 5, 10 ఇట్లా చెప్తూ ఉంటారు. అర్థమైంది? Do you like apple? Who brings apple to your house? Who cut the apple in your house? ఇట్లా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం తయారు చేసి ఏమంటారు? అది వాడికి కుటుంబంతో ఉండే శిశువాటిలో చెప్తారు కదా, సన్నిహిత సంబంధం. ఈ సన్నిహిత సంబంధం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాడికి ముందే అర్థమైంది. హూ కట్ ది ఆపిల్ ఇన్ యువర్ హౌస్ అంటే మదర్, అది ఎలా చాలు. ఇట్లా మనం ఒక్కొక్క దాని మీద ఒక 10 to 15 క్వశ్చన్స్ తయారు చేసుకోవాలి. తయారు చేసుకుంటే దానికి ఏమవుతుంది? వాడు క్వశ్చన్ అర్థం చేసుకుంటాడు. వాడు డిడ్ యూ ఈట్ ఆపిల్ అంటే వాడికి అర్థం కదా, మూగ భాష. ఈ ఆపిల్ అర్థమై తింటున్నావా అనేది అర్థం అవుతుంది. వాడు అప్పుడు లాంగ్వేజ్ని వింటాడు. ఇవన్నీ కూడా ఫెమిలియర్ వర్డ్స్, ఫెమిలియర్ థింగ్స్. ఇవి ఆధారంగా ప్రశ్నలు వేయాలి. వేసినట్టయితే వాడు ఏం చేస్తుంటాడంటే ఆలోచిస్తాడు, సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు సమాధానం చెప్పడం
ఒక్కోసారి ప్రారంభంలో నర్సరీలో తెలుగులో చెప్పిండు అనుకోండి, అమ్మ అని అంటుంది అనుకో, ఎవరు కట్ చేస్తారంటే అమ్మ అంటారు. అమ్మని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఇంకెవరో చెప్తారు, మదర్ మదర్ అంటారు. ఈ రకంగా వీటిని మనం జోడించుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళచ్చు. రైట్. ఇప్పుడు మీరు ఇద్దరు పక్క పక్కన కూర్చొని నేను 26 లెటర్స్ ఇస్తాను, మధ్యలో కొన్ని ఉన్నాయి అనుకోండి సరిగ్గా ఉండవు, వాటికి సంబంధించినవి మీరు ఎన్ని క్వశ్చన్స్ తయారు చేస్తారో చేయండి. మీరు ఇద్దరు పేరు పాఠ్యాంశంలో ఎన్ని తీసుకోవాలి? ఏది మీరు ఎన్ని తీసుకోవాలని లేదు, అక్కడ ఉండేటువంటి ఏంటి అంతా ఓల్డ్. కాబట్టి వాటికి సంభాషణ రావాలి ఒకటి అనుకోండి. ఎప్పుడైనా పాఠం పూర్తి కావడం అనంటే సిలబస్ ఫినిష్ చేయడం కాదు. అందులో 80% వాడు ఆన్సర్ చేయగలిగితే పాఠం పూర్తయినట్టు. ఒక 5% పిల్లవాడికి 10% వచ్చింది అనుకోండి, అది వాడి సొంత మీద వాడి ఇంట్లో ఉండేటువంటి వాడి అధ్యయనము, ఇంట్లో చెప్పినటువంటి విషయం. కాబట్టి ఒక 5 పిల్లలు చెప్పినండి, లేకపోతే ఎంత చెప్పేవాళ్ళు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళు చెప్తుంటారు. కాబట్టి పాఠం పూర్తి కావడం అంటే ఏంటి అంటే 80% స్టూడెంట్స్ కనీసం అర్థమైందని, చదవడం రావాలి. ఇది కూడా చదవడమే కదా, చదవడం ఉంది కదా, ఆన్సర్ చేయడం ఉంది కదా, స్పీకింగ్ ఉంది కదా, కమ్యూనికేషన్ ఉంది కదా, ఇవన్నీ రావాలి. దేవేంద్ర గారు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి తెలుసుండాలి. అక్కడ గాంధీధామ్లో ఒక పీరియడ్ 20 మినిట్స్ ఒకటే యాక్టివిటీ చేయిస్తారు. ఒక కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేయిస్తారు, అందరికీ అర్థం అవుతుంది. నెక్స్ట్ పీరియడ్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఆ పద్ధతిలో పోతే బెటర్. అయితే అర్థం కాలేదనుకో, ఇంకా నువ్వు కంటిన్యూ చేయి, కానీ అంతవరకు చేయదు. ఏది మీరు ఆపిల్ తీసుకుంటారా ఇంకో బి, మీరు ఇద్దరు సి, మీరు ఎక్కడ లేరు, మీరు డి, మీరు ఈ, మీరు ఎఫ్, మీరు జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎన్, ఓ, పి, ఆర్. Again here, C, క్వశ్చన్స్ ఏం తయారు క్లారిటీ వచ్చింది కదా. ఒక లెటర్కి సంబంధించి ఒక్క నిమిషం, ఒక లెటర్ వచ్చింది అంటే ఆ లెటరు బి అంటే బనానా అని చెప్తే పాఠం అయిపోయినట్టు కాదు. వాడికి ఇంగ్లీష్ రావాలి. ఇంగ్లీష్ రావాలంటే ఏముంటుంది, వాడికి వినాలి, మాట్లాడగలగాలి. కాబట్టి ఈ యాక్టివిటీ కాగానే ఆ బనానా మీద మనం ఎన్ని క్వశ్చన్స్ వేయగలం? ఒకటే వర్డ్ ఆ బనానా మీద ఎన్ని క్వశ్చన్స్ వేయగలం? ఆ క్వశ్చన్స్ రాయాలి.
చదివిస్తాను. వాళ్ళు ఎట్లెట్లా డిఫరెంట్గా రాశారనేది చూడండి, మీకు కూడా ఒక ఆలోచన వస్తుంది. రైట్, మీరు ఏ లెటర్ తీసుకున్నారు, ఏ క్వశ్చన్స్ రాశారు వినండి, జాగ్రత్తగా వినండి, రాయకండి, వినండి, వినేసి మీ ఆలోచన సామర్థ్యాన్ని పెంచుకోండి. Our letter is V. Letter V. What is it? Have you ever seen it? sorry, just what the object you have taken, V for van. Yeah, we have taken V for van. Okay, very good. We have taken V for van. Have you ever seen it? Did you ever sit in the van? How many tires are there? Do you have van in your house? Does any one of your friends have a van? Do you come to school in a van? How many doors van has? How many people can sit in the van? How many windows are there to the van? Have you ever seen the different types of vans? Have you ever seen different colored vans? Who drives the van? Do you like to have a van? Do you have a conductor in the van? Have you ever seen a van in your school? What is the color of the school van? Do you like a van or a car? Do you like to go by van? What is the color of van tires? Thank you. ఇంకెవరైనా ఇద్దరు వచ్చి చదవండి. Total 20 questions. They have prepared 20 questions. U for umbrella. Letter U. U for umbrella. What is this? Have you ever seen? What is the first letter of umbrella? Do you know umbrella? Did you see an umbrella? What purpose we use umbrella? What is the color of umbrella? Which season we use umbrella? Who made umbrella? Which type of made cloth or any? What is the shape of umbrella? How many shapes are there in umbrella? Do you like umbrella? Our letter is E. Do you like eggs? Have you seen it? Have you eaten egg? Where have you seen? Which color is it? Is it a healthy food or not? Did you get energy? Why do we eat egg? Where can we get eggs? Who prepared egg curry in your home? What is the shape of egg? What happens if the egg fall down, fell down? Are you touch it? How do you feel when you touch it? Where can we purchase eggs? How many? ఇంకా అందులో ఏం రావాల్సిందే? How do we get it? రైట్. కొంచెం ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్లో కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉంటే మంచిది. ఈ హ్యావ్ యూ ఎవర్ సీన్, హ్యాజ్ ఇలాంటి పదాలు పెంచకుండా సింపుల్ ఎస్ ఆర్ నో అట్లా క్వశ్చన్స్ ఉండేటట్టు. సార్ క్వశ్చన్ సార్ వన్ వర్డ్. వన్ వర్డ్. రైట్. ఇంకొకటి, మనం ఈ క్లాస్లోకి వెళ్ళి చూసినప్పుడు ఆడ ఒక లెటర్ మీద ఒక 5-6 క్వశ్చన్స్, 5-6 వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఏ ఉందనుకోండి, ఏ ఉంటే ఎన్ని రకాలు ఉంటాయి?
అబాకస్. ఓకే. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఆపిల్ చిత్రం ఉంటుంది, కింద ఉంటుంది, ఇవన్నీ అక్షరాలు రాని నేను వెనుక చెప్పాలి అని మొదలన్నీ లెటర్స్ అన్నీ రాయిస్తున్నారు. లెటర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ లెసన్ మొదలు పెడుతుంది. అది కాదు, మనకు ఏ అనే లెటర్ నేర్పించడం కొరకే ఈ లెసన్ ఉంది తప్ప ఈ ఏపీఎల్ ఆపిల్ అని స్పెల్లింగ్ చెప్పడానికి లేదు. ఇది అర్థం చేయించాలి. ఆపిల్ ఏ, ఆపిల్ ఏ, అండ్ ఏ, అండ్ ఏ, ఆరో ఏ, ఇట్లా ఇది వేరే రంగు కలర్లో ఉంటుంది. మీరు చూడండి, అన్న రెడ్ కలర్లో ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది. ఈ వేరే కలర్లో ఉన్నటువంటి వారికి ఏం కావాలి? ఏ ఏ ఏ ఏ అని చాలాసార్లు వినాలి. విన్న తర్వాత చివరికి వాడు ఏం చేయాలి? ఏ అనేది రాయగలగాలి. పాఠం అయిపోయారు. ఇదే ఆ పాఠం. ఈ ఏ అనేది రాయగలగాలి. రెండోది కొన్ని వర్డ్స్ తెలుసుకోగలగాలి, కొంత సంభాషణ చేయగలగాలి, కొంత మాట్లాడగలగాలి, కొంత వినగలగాలి. కాబట్టి మనము ఈ స్పెల్లింగ్స్ మీద వెళ్ళొద్దు. నర్సరీ స్పెల్లింగ్స్లోకి వెళ్ళొద్దు. ఆ తర్వాత ముందే కూడా ఎట్లా చెప్పాలో నేను చెప్తాను. జూనియర్కి, సీనియర్కి అక్కడ కూడా స్పెల్లింగ్స్లోకి ఎక్కువ వెళ్ళొద్దు. వాడికి ఓరల్ ఎక్స్ప్రెషన్స్ బాగా రావాలి. ఓరల్ ఎక్స్ప్రెషన్స్ రావాలి. దేంట్లోనమ్మా? లెటర్లో రావాలా? నర్సరీ అయినా జూనియర్ కేజీ అయినా వాళ్ళకి ఈ స్పెల్లింగ్స్ ఇవి ముఖ్యం కాదు. ఈ 2 క్లాసులలో రావాలి. ఓరల్ ఎక్స్ప్రెషన్స్ బాగా రావాలి. వాడికి మాట్లాడడం రావాలి. వినాలి, మాట్లాడగలగాలి, క్వశ్చన్కి ఆన్సర్ చేయగలగాలి. ఇవి వస్తే చాలు. ఇవంతా కూడా సీనియర్ కేజీ నుంచి నేర్చుకుంటారు. ఇది దృష్టిలో పెట్టుకోండి. తర్వాత దీంట్లోనే మీకు స్టోరీ ఇచ్చారు. ఈ స్టోరీ రకరకాల స్టోరీస్ ఉన్నాయి. ఈ స్టోరీస్ 2 రకాలు ఉన్నాయి. స్టోరీస్ తెలిసినే మనం చెప్తాం. వాడికి ముందే తెలుసు. ఇప్పుడు కాకి సంబంధించింది ఉంది, అది తెలుగులో ఉంటుంది, హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, సంస్కృతంలో ఉంటుంది. దాని ఉద్దేశం ఏంటి? దాని ఉద్దేశం ఏంటి? వాడికి కథ తెలుసు, చిత్రమాధారంగా అర్థమవుతున్నది. వాడికి ఏం రావాలి? లాంగ్వేజ్ రావాలి. వాడికి కావాల్సిందే ఆనందంగా కథ చూస్తూ వింటూ ఉంటాడు. వాడు తెలుగులో విన్నాడు, విన్న కథను వింటే వాడికి ఇంకా ఆనందం, వాడిని చెప్పమంటే ఇంకా ఆనందం. దాంట్లో రీజనింగ్, లాజిక్ వెళ్ళదు. రీజనింగ్, లాజిక్ వెళ్తే ఈ కథలలో కొన్ని దొరకవు. ఎందుకంటే కుండ ఉంది, వేసవి కాలం, అడుక్కు నీళ్ళు ఉన్నాయి. నీళ్ళుంటే నీళ్ళున్నాయి. నీళ్ళున్న తర్వాత రాళ్ళు తీసుకొచ్చి వేశారు. రాళ్ళు తీసుకొచ్చి వేస్తే మీదకి వస్తాయా? ఆ వేడి రాళ్ళకు ఆ రాళ్ళు తెలుసుకుంటాయి, పైకి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి రీజనింగ్, లాజిక్ వెళ్ళకుండా సింపుల్గా వాడికి ఆ స్టోరీస్ కూడా మనం రకరకాలుగా అనుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ గణేష్కి సంబంధించిన స్టోరీ ఉంది. ఈ స్టోరీ మనం తయారు చేసుకోవడమా అక్కడ ఉందా? మనకి ఇందులో ఉండేటువంటి దాంట్లో నర్సరీలో కథలు లేవు, స్టోరీ చెప్పమని ఉంది. కానీ ఆ స్టోరీలో మొత్తం ఏమున్నాయి? చిత్రాలే ఉన్నాయి. ఈ చిత్రాలు తప్ప ఇంకొకటి ఏం లేవు. మీరు ఏ స్టోరీ అన్నా తీసుకోండి, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఇగో స్టోరీ ఇవ్వదు. కాబట్టి ఈ స్టోరీని మీరు ఎటైనా మలుచుకోవడానికి అవకాశం ఉంది. పిచ్చేస్తారు. కానీ మీరేం చేయాలి? దీన్ని క్లాసులోకి వెళ్ళినాక కాదు, మీరు ముందే
స్టోరీ ప్రిపేర్ అయితేనే మీరు చెప్పవచ్చు. అర్థమైందా? ఇంకొక 4-5 నిమిషాలు ఉన్నది. మీకు తెలిసిన ఒక స్టోరీ తీసుకొని రాయండి, రాసేసి వెళ్ళిపోదాం. ఇందులోదే నర్సరీ బుక్స్ ఉన్నాయా? చలో మళ్ళీ మీరు భోజనం అయినాక రాయండి. అవసరమైతే ఇక్కడ పుస్తకాలు తీసుకోండి, లేదంటే నా పుస్తకం కూడా ఇక్కడ ఉంటుంది. ఏదో ఒకటి తీసుకొని స్టోరీ రాయండి. ఎన్ని వాక్యాలు రాస్తారు? అట్లీస్ట్ ఒక 10 sentences. రైట్. భోజనం టైం అయింది, వెళ్ళండి. ఆ తర్వాత ఈ కథ రాసుకొని రండి. హోంవర్క్.